Welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. ఓకే మరి ఇప్పుడు జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారో కనుక్కుందాం. రాజు గారు ఏం వెరైటీ ఈ రోజు జస్ట్ మినిట్ లో? చలికాలం సరిపడే స్నాక్ చేస్తున్నాను. చలికాలంకి సరిపో బజ్జీలా? ఓకే. సో అరటికాయ మసాలా వడలు. ఓ మసాలా వడలా? అవునండి. సో మధ్య మధ్యలో కొంచెం అరటికాయ మనకు కొంచెం సాఫ్ట్ కూడా తగులుతూ ఉంటుంది. ఓకే, చాలా బాగుంటుంది. ఓ వావ్. ఓకే మరి అరటి మసాలా వడలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మసాలా అరటి వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అరటికాయలు 2, శనగపిండి 1/2 కప్పు, నానబెట్టిన శనగపప్పు 1 కప్పు, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, నూనె, డీప్ ఫ్రై కి సరిపడా, బియ్యపిండి 1 టేబుల్ స్పూన్. మసాలా అరటి వడకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. రాజు గారు స్టార్ట్ చేద్దాం. వడ ఓకేనండి. సో డీప్ ఫ్రై కాబట్టి మనం ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకున్నాం. ఓకే. సో ఇక్కడ ముందుగా ఏంటంటే నేను పచ్చిశనగపప్పు నానబెట్టేసి కనీసం 1 గంట సేపు నానితే బాగుంటుందండి. కచ్చపచ్చగా మిక్సీ పట్టి పెట్టేశానండి. సో దీంతో పాటుగా ఉడికించిన అరటికాయను కూడా కొంచెం మెదిపేసి పెట్టేసుకున్నాం, అంటే బాగా కలిసిపోతుంది మనకు. ఓకే. సో ఈ రెండు కొంచెం మనం ముందు రెడీ చేసి పెట్టేసుకోవాలి. ముందుగా ఒక బౌల్లో పచ్చిశనగపప్పు, ఓకే, దీంట్లోనే ఉడికించి మెదుపుతున్న అరటికాయ, శనగపిండి, ఒకసారి ఇవి కలిపిన తర్వాత అప్పుడు మనం మిగతా అల్లం పచ్చిమిర్చి అవన్నీ యాడ్ చేసుకున్నాను. సో కొంచెం అరటికాయ కూడా మనకి స్టిక్కీగా ఉంటుంది కాబట్టి అదంతా పిండిలో బాగా కలిసిపోతే మనకి వడ చేసుకునేటప్పుడు కొంచెం అరటికాయ అంతాకి స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే మనకి ఒక దగ్గర ఎక్కువ. అలాగే మనం వేసుకునే ఈ అల్లం పచ్చిమిర్చి కూడా ఒకే చోట ఉండే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి అవి వేసే ముందు ఒకసారి మనం అరటికాయని పప్పుతో పాటుగా బాగా కలిపేసుకుంటే సో అవి అంతటా ఈవెన్ గా స్ప్రెడ్ అవుతాయి. ఓకే. దీంట్లో తరిగిన అల్లం, కొంచెం కరకరలాడుతూ రావడానికి బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు అండి, అలాగే ఎంటీఆర్ మసాలా వారి గరం మసాలా అండి, ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర. గరం మసాలా వేయగానే మంచి స్మెల్ వస్తుంది. సో మీరు కలిపేస్తూ ఉంటారా, మేము చిట్కా చూసేస్తాము? ఓకే అండి. ఇక్కడ రాజుగారు పిండి రెడీ చేస్తూ ఉంటారు, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఉల్లి వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్న విషయం మనకు తెలిసిందే. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అనుకుంటూనే ఉంటాం కదా. మరి అందుకే ఉల్లిపాయ కనుక మన ఆహారంలోకి భాగం చేసుకున్నట్లయితే, అంటే ఎక్కువగా ఉల్లిపాయ తీసుకుంటూ ఉన్నట్లయితే శ్వాసకోశ సంబంధ సమస్యలు అనేవి చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఓకే అండి, చిట్కా చూసేస్తారు కదా. అండ్ నూనె వేడెక్కేసింది, పిండి కూడా రెడీ. ఇప్పుడు మనం ఇంకా వడలు వేసేసుకోవటమే. మసాలా వడలు వేసేసుకున్నాం. యూజువల్ గా మసాలా వడలు అనేసరికి చాలా మంది అంటే ఓన్లీ పప్పు కాంబినేషనే తీసుకుంటూ ఉంటారు మోస్ట్లీ. అవునండి. కొంచెం ఇలా కొత్తిమీర, పుదీనా ఇవి జనరల్ గా వాడుతూ ఉంటారు. కాకపోతే ఇలా ఏదైనా ఒక వెజిటబుల్ వేస్తే మనకి ఆ రెగ్యులర్ మసాలా వడలు కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. డిఫరెంట్ గా వస్తే కొంచెం టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్ గా మారుతుంది. ఓకే. సైజ్ అనేది మన ఇష్టం అండి. కొంచెం చిన్న చిన్నగా కూడా వేసుకుంటుంటారు కదా, సో అది వాళ్ళ ఇష్టం. సో ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి. సో పిల్లలు ఉన్నప్పుడు మనం మరీ పెద్ద కాకుండా చిన్నగా వేస్తే బాగుంటుంది. బేసిక్ గా చిన్న సైజ్ ఉంటే కొంచెం తినడానికి కూడా అందరికి సులువుగా ఉంటుంది. పెద్ద పెద్ద వాళ్ళు అయితే అంటే జనరల్ గా యూజువల్ గా మసాలా వాళ్ళు అనేప్పుడు అది వరకు ఎంత వేసేవాళ్ళు, పెద్దగా వచ్చేది. అది ఒకటి తింటే ఆల్మోస్ట్ హెవీగా అయిపోయినది. అండ్ కొంచెం మందంగా కూడా వేస్తూ ఉంటారు కదా. అవునండి. ఓకే. కొంచెం స్లో ఫైర్ లో మనకి మసాలా వడలు ఎప్పుడైనా కొంచెం స్లో ఫైర్ లో చేసుకుంటే బెటర్ అండి. లోపలంతా కూడా కొంచెం మనం అన్ని పచ్చివి వేసుకున్నాం కదా.
సో మెయిన్ గా కూడా కొంచెం శనగ పప్పు కదా, అవును, కొంచెం వేగడానికి కూడా టైం పడుతుంది. సో ఇక్కడ వేగుతా ఉంటాయి, ఇలా నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు, బ్రెడ్ తో చేస్తున్నానండి, ఒక బర్డ్ షేప్ లో చేస్తున్నాను. ఓకే, సో ఈ మోల్డ్స్ మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకోవచ్చు. ఇంకోటి హెడ్ అండి. ఓకే, ఓకే, సో వీటికి వింగ్స్ అలాగే టైల్ కొరకు క్యారెట్ వాడుతున్నాను. ఓకే, దీనికి కొంచెం జిగ్జాగ్. ఓకే, సో టైల్ కొరకు ఒక 2 లేదా 3 వాడుకుంటున్నాం. సో అన్ని సేమ్ అండి, ఓకే, వింగ్ కానీ టైల్కి కానీ అన్ని సేమ్ అలా స్లాంట్ గా అంటే ఓవెల్ షేప్ లో కట్ చేసేసి ఒక సైడ్ మనం కొంచెం జిగ్జాగ్ కట్ చేసుకుంటాం. ఓకే, ఓకే, సేమ్ క్యారెట్ లోనే బీక్. పైన కొంచెం క్రౌన్ లా కూడా పెడుతున్నాం. ఓకే, ఓకే, సో మధ్యలో ఇక్కడ చిన్నగా రంధ్రంలా చేసేసి మిరియాలు పెడుతున్నాను. ఓకే, ఓకే, సో ఇలా వచ్చేస్తుంది. సో ముందుగా అయితే మనం ప్లేట్లో అరేంజ్ చేసేసుకున్నాం. ఓకే, సో ఇది మనము అటు సైడ్ పెట్టుకున్నా ఇటు సైడ్ పెట్టుకున్నా కూడా ఆ క్యారెట్స్ పెడితే బర్డ్ మనకి కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్ఫుల్ గా ఉంటుంది, ఎస్ అండి. అంటే మనం తీసుకునే ప్లేట్ కూడా చూసుకోవాలి, దాని కలర్ ని బట్టేసి. అవును, సో ఇక్కడ వైట్ ఉంది కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ బాగుంది. ఓకే, సో వడలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే, ఓకే, మసాలా అరటి కూడా రెడీ అండి. ఓకే అండి, మరి వేడివేడిగా వడలు రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మసాలా అరటి వడ తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన శనగపప్పుని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉడికించిన అరటికాయలు, శనగపిండి, తరిగిన అల్లం, బియ్యపిండి, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా, ఉప్పు, పసుపు, గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో వడల్లో వత్తుకుని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మసాలా అరటి వడ రెడీ. ఇప్పుడు మీకోసం మరో హెల్దీ చిట్కా. మామూలుగా జ్వరం వచ్చినప్పుడు బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, ఇంకా జలుబు చేసినప్పుడు, దగ్గొస్తున్నప్పుడు, ఇలాంటప్పుడు మనం అసలు జామకాయ అస్సలు తినము. కానీ జామకాయ తినడం వల్ల శరీరానికి నూతనమైన శక్తి లభిస్తుంది. రోగనిరోధక శక్తిని జామకాయ పెంపొందింపజేస్తుంది. కాబట్టి జ్వరం వచ్చింది అనుకోకుండా జామకాయ తినడాన్ని అలవాటు చేసుకోండి, శరీరానికి వెంటనే శక్తి లభిస్తుంది. బెల్లం కానీ తీపి పదార్థాలు కానీ ఉన్న చోట ఈగలు ఎక్కువగా ఉంటాయంటూ ఉంటారు. మరి ఇంట్లో ఎక్కువగా ఈగలు ఎక్కడైనా ఉన్నాయనుకోండి, అలాంటి చోట కరివేపాకు కాస్త నలిపి అక్కడ ఉంచినట్లయితే ఆ ప్రాంతానికి అసలు ఈగలు రానే రావు. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పప్పు కానీ బియ్యం కానీ ఇలాంటివి మనం చాలా రోజుల వరకు ఉండేటట్లుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం, కానీ త్వరగా పురుగు పట్టేస్తూ ఉంటుంది. మరి పురుగు పట్టకుండా ఉండాలి అంటే ఈ పప్పులు కానీ బియ్యం కానీ నిల్వ ఉంచుకున్నటువంటి కంటైనర్లో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కనుక వేసి ఉంచుకున్నట్లయితే అవి పురుగు పట్టకుండా ఉంటాయి. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా.
మనం వంట చేసుకునే గట్టంతా కూడా గ్యాస్ అవి ఉండడము, రకరకాల వంటలు చేసుకోవడము, నూనె పడడము, వీటన్నింటి కారణంగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. మరి ఈ జిడ్డు ఎలా పోవాలి అంటే నిమ్మ చెక్కలతో బాగా రుద్దేసి దాని తర్వాత వేడి నీళ్ళతో కనుక కడిగేసినట్లయితే ఈ జిడ్డంతా కూడా శుభ్రంగా వదిలిపోతుంది.